వరకు లెక్క ఉంది తప్పించి సొంత ఇల్లు ఏమన్నా ఉందా, పోనీ ఆ షాపు భవనం సొంతదా అని అడిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది. లేదు అంటే మరి ఏంటి అని అంటే లేని ఆస్తి లేనటువంటి వాడి మీద ఉండే చూపది. ఆ తర్వాత ఎన్నోసార్లు పెళ్ళయిన తర్వాతన ఎప్పుడైనా బంధువులు ఇళ్ళకి వెళ్ళినా అంటే నా తరపున వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగూ వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి. నాన్న తరపున లెక్కలేసుకుంటే ఎవరి దగ్గర కూడా పెద్దగా ఏది లేదు కాబట్టి ఎవరు పెద్దగా దాని గురించి చర్చ వదిలేదు. కానీ అమ్మాయిని ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఆ చర్చ వస్తుందిగా, ఏమైనా కొన్నాడా మీ ఆయన, నాకేమన్నా కొన్నాడా, ఏదంటే ఏం లేదు తినడానికి సరిపోతుంది అంటే ఇంకేం చేస్తారు, పిల్లలు కూడా పుట్టారు, ఈ టైప్లో ఉంటుంది. అంటే అట్లాంటిది ఒక ఇల్లు కొన్నాం అన్నప్పుడు పెద్ద చర్చ, బ్యాంకు లోన్ ఎంత అయింది, మరి ఆ లోన్ ఎన్నేళ్ళు తీరుస్తారు, ఇది చర్చ. అంటే ఒక మనిషి జీవితంలో ఒక స్థలము ఒక ఇల్లు అనేది అతి పెద్దదైనటువంటి అంశం. వాళ్ళకి పిల్లలు పుడితే ఎంత లెక్కో అంత ఇంపార్టెన్స్ అది. అలాంటి ప్రాపర్టీని పొందిన అమ్మాయి సంతోషపడితే ఆ అమ్మాయిని పేటిఎం అని లేకపోతే ఎంత తీసుకున్నావే ముమ్ము లమ్ము పచ్చి బూతులు, సాధారణ కనీసం మనుషులం అనేటువంటిది